నువ్వు దేవుని బిడ్డవా? దేవుడు చెప్పిన మాట వినకుండా పారిపోయి వచ్చేస్తున్నావు. అంత జీవం కలిగిన దేవుని బిడ్డవా? మరి ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా జరిగింది అన్నట్లుగా వారందరూ కూడా భయపడిపోయి యోనా విషయంలో చాలా భయపడ్డారు వాళ్ళంతా. స్తోత్రం కలుగునుగాక. ఒక దేవుని బిడ్డకు అన్యజనుడు ఎప్పుడూ భయపడతాడు. ఎప్పుడో తెలుసా? ఆ దేవుని బిడ్డ ఉండాల్సిన రీతిగా ఉన్నప్పుడు. ఆమేన్. దేవుని బిడ్డ దేవుని బిడ్డగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనిన రోజున అందరూ భయపడతారు. హల్లెలూయా. ఆదిమ సంఘం 4 స్తంభాల మీద పునాది వేసి కట్టింది సంఘాన్ని. 1 అపోస్తులుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన యందు ఎడతెగక ఉంటే అప్పుడు ఆ పట్టణస్థులంతా మిక్కిలి భయపడిరి. ఎందుకు భయపడ్డారు? వీళ్ళ భక్తి చూసి, వీళ్ళ ప్రార్థన చూసి, వీళ్ళ విశ్వాసం చూసి, వీళ్ళ పరిశుద్ధత చూసి, వీళ్ళ జీవితం చూసి, వీళ్ళలో ఉన్న వాక్య జ్ఞానాన్ని చూసి ఊరికి భయం వచ్చేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు నిజ క్రైస్తవుడిగా బ్రతికితే మన పక్కింటోళ్ళు భయపడతారు, మన ఊళ్ళో వాళ్ళు భయపడతారు. మనలో జీవము కలిగిన దేవుని శక్తిని బలాన్ని కనుగొన్న రోజున అన్యజనులు సహితం మనకు భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూసి భయపడాల్సిన వారు మనల్ని భయపెట్టే పరిస్థితులకు వచ్చారంటే కారణం ఏంటి? మనలో దేవుని భయము తొలగిపోవటమే. దేవునికి ఆయాసాన్ని కలిగించే వ్యక్తులంగా మనం మారిపోవటం ఎందుకు కారణం? కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడేం జరిగింది? మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఏం చేసావా, ఎందుకు ఎలా చేసావు? దేవుడు చెప్తే ఒక పట్టణానికి వెళ్ళమంటే ఒక పట్టణానికి వెళ్ళటం ఏంటి? దేవుడు మాటను విసర్జించటం ఏంటి? ఎందుకు ఇలా చేసావు అని అందరూ కలిసి ప్రశ్నించారట. తర్వాత అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగుగా, మళ్ళీ ఆప్షన్ యోనాకేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. సముద్రం పొంగిపోతుంది, తుఫాను అధికంగా వచ్చేస్తుంది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు నీకేం చేయమంటావు? ఇప్పుడు నువ్వు దేవుని సేవకుడు కదా, మేము ఎలాంటివి పడితే అలాంటి నిర్ణయం తీసుకుంటానికి వీలు లేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు అని అడుగుతుంటే అప్పుడు యోనా పశ్చాత్తాపంతో, ఒక వెనక్కి తిరిగిన హృదయంతో, దేవుని వైపు మళ్ళుకున్న హృదయంతో అతడు చెప్తున్న మాట కనపడుతుంది. చదువుదాం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. ఇక ఒప్పేసుకున్నాడయ్యా, ఈ దోషం నా వల్లే, ఈ కీడు నా వల్లే, ఈ ఉపద్రవం నా వల్లే, మీరందరూ నా వల్లే నష్టపోయారు, మీ సరుకులన్నీ సముద్రంలో నా వల్లే పడేయాల్సి వచ్చింది, ఇదిగో మీరు ఆస్తి నష్టపోయారు, ఐశ్వర్యం నష్టపోయారు, నా వల్ల సమస్తం నష్టపోయారు. అంత మాత్రమే కాదు, సముద్రం కూడా మీ మీద ఎగసి పడిపోతుంది. ఇదంతా నిమ్మళించాలంటే నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాలి. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఒక దైవజనుడు తన జీవితాన్ని అలా ఒప్పుకొని అన్యజనుల ఎదుట యథార్థతలోనికి వస్తే దానికి కూడా వీళ్ళు భయపడిపోయారండి. తర్వాత మాట చదవండి. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని చూడండి, అలా చేయకుండా, వారు ఆ పని చేయకుండా మరింత భయపడి, మనుషులకు తెలియచేసి ఉండేను కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి అతన్ని అడిగారు. అప్పుడు సముద్రంలో పడవేయమని చెబితే వారు అలా చేయకుండా వారు తెడ్లను ఇంకా బలంగా వేస్తారంట. వద్దు, ఇతను సముద్రంలో వేయొద్దు, ఇతను దేవుని సేవకుడు అని చెప్తున్నారు. ఇంకెందుకు, ఇంకెంత కీడు వస్తుందో. నిజమేనండి, లోకం భయపడుతుంది మనకి, లోకం మనల్ని గౌరవిస్తుంది, లోకం మనం అంటే ఒక మంచి చూపు చూస్తుంది. స్తోత్రం కలుగును గాక. వారు చూడండి, తర్వాత మాట చదవండి.
తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. ఎంత తెడ్లేసి భయంకరంగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా ఇంకా సముద్రం ఎదురైపోయిన తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైపోయింది. 14 కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితినన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసి. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? అన్యజనులందరూ ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నీ జీవితం ఎలాగ ఉండాలంటే, నీ జీవితము ఇతరులు నీ వలన యెహోవాకు ప్రార్థించేవారుగా మారిపోవాలి. హల్లెలూయా. నిన్ను చూచి అనేక మంది దేవుని వైపుకు తిరిగేవారిగా వారి జీవితాలు మార్చుకోగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత భయపడిపోయారు. ఒక పొరపాటు చేశాడు కానీ దేవుడు యోనాలో ఉన్న అభిషేకాన్ని మాత్రం తీసివేయలేదు. అభిషేకం కలిగిన ముఖాన్ని చూచినప్పుడు అన్యజనులు దేవుని వైపుకు మరలిపోయారు. స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అన్యజనులు గుర్తించారు. తప్పు చేస్తే చేశాడు కానీ తప్పు చేసినా ఇతడు ఎవరి సేవకుడు? దేవుని సేవకుడు. మనం గౌరవించాల్సిందే, ఆనర్ చేయాల్సిందే. పొరపాటు చేసిన సేవకుడు సేవకుడే. అభిషేకం కలిగిన వాడు అభిషేకం కలిగిన వాడే. మనం ఇతను గౌరవించాల్సిందే. ఇతడు చేసిన తప్పుకు దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. మనం మాత్రం ఇతను జోలికి వెళ్ళొద్దన్నట్లుగానే వారు వ్యవహరించారు. కానీ సముద్రం ఉప్పొంగిపోయి, సముద్రం ఇంకా మీద పడిపోయి మరణావస్థ వచ్చినప్పుడు యెహోవాకు ప్రార్థన చేసి మనవి చేసి యోనాను సముద్రములో పడవేసేశారు. చదవండి అన్నమాట. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఒక సమాజం ఎవరి వల్ల కీడు సంభవిస్తుందో ఆ వ్యక్తి పరిపూర్ణంగా దేవుని చేతుల్లోకి వస్తే తప్ప ఆ కీడు ఆగదు. సముద్రంలో పడవేయగానే దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు. ఒక తిమింగలం వచ్చి జాగ్రత్తగా యోనాను తన కడుపులోనికి. ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళాడు యోనా? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. తిమింగలాన్ని ఎవరు పంపించారు? ఆ మత్స్యానికి ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చి తన కడుపులోనికి చేర్చుకుంద గనుక ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాడు యోనా? అది లెక్క. పొరపాటు చేస్తున్న ఒక విశ్వాసి, నిర్లక్ష్య స్వభావంతో ఉన్న ఒక విశ్వాసి, ఒక సేవకుడు తన నిర్లక్ష్య స్వభావాన్ని, తన తప్పును తెలుసుకొని తన పాపాన్ని విడిచిపెట్టి తన అతిక్రమాన్ని ఒప్పుకొని తానున్న స్థలములో నుండి దేవుని చేతుల్లోకి వచ్చే వరకు ఉగ్రత ఆగదు. వెంటనే ఆగిపోయింది. యోనాను అలా పడేశారు, తిమింగలం వచ్చి మింగేసింది. అంటే దేవుని హస్తాల్లోకి వెళ్ళిపోయాడు, దేవుని భద్రతలోనికి వెళ్ళిపోయాడు, దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. తన్ను తానే అప్పగించుకుని, అయ్యా వద్దండి నన్ను సముద్రంలో పడేయండి, నేనే తప్పు చేశానని. ఇగో తను ఒప్పుకొని అక్కడ నుండి బయటకు వచ్చేసి దేవుని భద్రతలోనికి వెళ్ళిపోయి దేవుని చేతిలోకి వెళ్ళిపోయాక అక్కడ వచ్చిన ఉగ్రత అంతా ఆగిపోయింది. ఎవరి వల్ల ఎవరి కుటుంబానికి కీడు కలుగుతుందో, ఎవరి వల్ల ఎవరి గ్రామానికి కీడు కలుగుతుందో, ఎవరి వల్ల ఎవరు నష్టపోతున్నారో ఈరోజు గ్రహించుకొని, నా తప్పిదం వల్ల, నా పాపం వల్ల, నా అతిక్రమం వల్ల, నా విధేయత వల్ల, నేను నిర్లక్ష్యంగా ఉండడం వల్ల నా పట్టణం, నా గ్రామం, నా ప్రాంతం నష్టపోతుంది కనుక నేను దేవుని చేతిలోకి వెళ్ళిపోతానని ఎవరు సమర్పించుకొని దేవుని చేతిలోకి వెళ్ళిపోతారో వారిని బట్టి కుటుంబాల్లో ఉగ్రతలు ఆగిపోతాయి. హల్లెలూయా. శ్రమలు ఆగిపోతాయి, కన్నీరు తొడవబడుతుంది, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పాపము చేసినవాడు, తప్పు చేసినవాడు తమ తప్పును ఒప్పుకొని యథార్థమైన స్థితిలోనికి రావటం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని నాశనము చెయ్యడండి. దేవుడు తన భద్రతలోనికి తీసుకుంటాడు.
ఆమె చెప్పండి. తన తప్పు ఒప్పుకొని సముద్రంలో పడవేసే శిక్షకు అనుమతించిన దేవుడు శిక్షకు మాత్రం గురి చెయ్యలేదు, అతనికి క్షేమాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తన కొరకు భయభక్తులు కలిగిన వాడే. నిజంగానే ఏదో పొరపాటు చేశాడు, ఏదో తప్పు చేశాడు, ఏదో ఎక్కడో సైతానికి చిక్కాడు, ఎక్కడో లోపడ్డాడు. సరే, ఒకసారి పొరపాటు చేసినంత మాత్రాన తన సేవా జీవితం అంతటిని కించపరచాలా? తన ప్రార్థనా జీవితం అంతటిని కించపరచాలా? ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకో భయపడ్డాడు, ఎందుకో దూరం అయ్యాడు. సరే, మనం దగ్గర చేసుకుందాం. అది మన పరమ తండ్రి ప్రేమ. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అది మన పరమ తండ్రి ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు నిందించిన ఆయన నిందించేవాడు కాదు. ఎవరు త్రోసివేసిన ఆయన త్రోసివేసేవాడు కాదు. తన హక్కున చేర్చుకుని మరలా నూతన వ్యక్తులుగా మార్చి తాను చెయ్యాలనుకున్న కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పండి. మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? నా జీవితంలో కూడా ఒక యోనా ఎక్స్పీరియన్స్ ఉంది. భీమవరం పట్టణంలో దేవుని సేవ కొరకు సమర్పించుకొని ఆయన పిలుపు మేరకు సేవ చేస్తానని వచ్చి బైబిల్ తరపిది చేసేసి సేవలోకి వచ్చేసాను. 1 సంవత్సరం విరామము లేకుండా వీధి కోటాలు, సువార్త కోటాలు, ఆ కోటాలు, ఈ కోటాలు విస్తారంగా పెట్టేశాను. చాలా అద్భుతమైన పరిచర్య చేశాను. ఆ 2వ సంవత్సరం చల్లబడిపోయాను. 1 సంవత్సరం అంతా మౌనం అయిపోయాను, ఖాళీ అయిపోయాను. ఎందుకో తెలియదు, ఏది చేయబుద్ధి అవ్వట్లేదు, దేనికి నడిపింపు రావట్లేదు, అలా ఉండిపోయాను. 1 సంవత్సరం ఇంచుమించు దేవుని పని నిర్లక్ష్యం చేసేసాను, పని చేయలేదు. ఈలోపుగా మా అండమాన్లో ఉన్న అక్క బావగారు అండమాన్ రావాలి, సేవకు సమర్పించుకున్న తర్వాత రాలేదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వాడబడాలి, వాక్యం చెప్పాలి అని పిలిచారు. పిలిస్తే చక్కగా ఆసక్తిగా విశాఖపట్నం వెళ్ళి ఒక వాడకి టికెట్ చేయించుకొని, నాకు నేనే చాలా చిన్నవాడిని అప్పటికి, ఇంకా నాకేం తెలియదు కూడా, నాకు నేనే వాడెక్కేశాను, ప్రయాణం మొదలుపెట్టేశాను. సరే, వెళ్ళిపోతున్నాం. ఒక రోజు అయిపోయింది. రోజు అయిపోయిన తర్వాత ఒక పెద్ద తుఫాను ప్రారంభమైంది. పెద్ద సైక్లోన్, చాలా పెద్ద సైక్లోన్. లంగర్ వేసేసారు, వాడ ఆపేశారు. అక్కడక్కడే ఇలా ఊగుతుంది వాడ. మా పరిస్థితి ఏంట్రా అంటే, ఒక 2 రోజులు గడిచిన తర్వాత విస్తృతమైన గాలులు, విస్తృతమైన తుఫాను చేత వాడ బద్దలైపోవు గతి పట్టెను అని ఇక్కడ రాసుందే. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. వాడ ఇలా ఊగుతుంది, ఈ పక్కకు ఒరుగుతుంది, ఈ పక్కకు ఒరుగుతుంది. ఎలా ఉందంటే, ఇటు ఒరిగినప్పుడు ఈ పక్కనున్న సామాన్లన్నీ ఇటు వచ్చేస్తున్నాయి, ఇటు ఒరుగుతుంటే ఈ పక్కనున్న సామాన్లన్నీ ఇటు వచ్చేస్తున్నాయి. అందులో 3 వార్డులు ఉంటాయి. ఒకటి VIP స్పెషల్ రూమ్స్ ఉంటాయి, రెండవది సెకండ్ క్లాస్, ఒక 6 బెడ్లు ఉన్న రూమ్, పెద్ద రూమ్ ఉంటుంది, 6గురు ఉండొచ్చు అందులో. మూడవది జనరల్ వార్డు. అబ్బో బేపచ్చం, మామూలుగా ఉండదు. జనరల్ వార్డు ఎలా ఉంటుందో వివరిస్తాను. మామూలుగా వాడ ఇలాగ వెళ్తుంది కదా, ఇలా వెళ్ళే ఆ వేవ్స్కే కడుపులో తిప్పేసి వాంతులు అయిపోతూ ఉంటాయి అందరికీ. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కవర్లు పెట్టి ఉంచుతాడు. ఆడికి వాంతి రాగానే కవర్ తీయటం వేవ్ అంటాం. ఇక వాడంతా ఏ సౌండ్ వస్తుందంటే ఎవడు ఎక్కడి నుండి ఏవ్ అంటున్నాడు తెలియదు. ఈ పక్క నుండి ఆడు, ఈ పక్క నుండి ఆడు, కడుపులో తెప్పనోడు కూడా తిప్పేద్ది. ఆ సౌండ్లకి, ఆ వాంతులకి వికారం వచ్చేసి అందరికి వాంతులు అయిపోతాయి. నేను సెకండ్ క్లాస్లో ఉన్నాను, 6గురు ఉన్న రూమ్లోకి. కాసేపు డెక్క మీదకి, కాసేపు అక్కడికి ఎక్కడ తిరుగుతాం కదా. అప్పుడు జనరల్ వార్డులో కూడా వెళ్తే, అమ్మ బాబోయ్, నిమిషంలో పరిగెత్తుకుని మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోయా. ఇది అక్కడ గొడవరా నాయన. అక్కడికి వెళ్తే అక్కడ కొంతమందికి పడదు. ఆ రూమ్లో కక్కుకునేవాడు ఆ రూమ్లో కక్కుకుంటున్నాడు. ఎలాగుండాలో తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితిలో నా సీట్లో నేను కూర్చున్నాను, కానీ కూర్చుంటాక లేదు, పడుకుంటాక లేదు. పడుకున్నవాడు కూడా ఈ పక్కకి తిప్పేస్తుంది వాడ. ఎలా వంగుతుంటే ఇటు వచ్చేస్తున్నాం, ఎలా వంగుతుంటే ఇటు వచ్చేస్తున్నాం. చాలా భయంకరమైన పరిస్థితి. ఒక రోజంతా అలాగే ఉన్న పరిస్థితి. ఈ లోపు ఎవరో ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు. అదేంటంటే 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సైక్లోనే వచ్చిందంట, అప్పుడు షిప్ మలేషియా కొట్టుకెళ్ళిపోయిందంట అన్నాడు.
అసలుకే వణుకుతో చచ్చిపోతుంటే సావు కబురు చల్లగా చెప్పినట్టు ఎవడో ఈ వార్త వదిలాడు. ఎలా ఉంటుంది చెప్పండి? యోనా యొక్క వాడలో ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన షిప్లో మాత్రం ఇది ఖచ్చితంగా చూశాను. అదేంటంటే ముస్లింలు కింద మోకాళ్ళు వేసేసి నమాజ్ చేసేస్తున్నారు, హిందువులు పూజలు చేసేస్తున్నారు. ఎవరు దేవుళ్ళకి వాళ్ళు చెప్పండి ప్రార్థన చేసేస్తున్నారు. చాలా విపరీతమైన ప్రార్థనలు జరిగిపోతున్నాయి. నేనైతే ఏం చెయ్యాలో తోయట్లేదు. నాకు చాలా నిశ్శబ్దంగా ఉండిపోయాను, ఒక్కడనే ఉన్నాను, ఏం అర్థం కావట్లా. ఒకటి మాత్రం బాధేసింది, ఈ సంవత్సర కాలంలో చాలా వీధి కోటాలు ఇవన్నీ పెట్టాం కదా, ఇవన్నీ ఫోటోలు తీసాం. ఈ ఫోటోలు పట్టుకుని వెళ్తున్నాను మా అక్కోళ్ళకి చూపిద్దాం ఇంత సేవ చేశానని. నాకు వచ్చిన ఒక బాధ ఏంటంటే వాడు మునిగిపోతే చచ్చిపోతాం, పోతే పోయాం కానీ కనీసం గుర్తుగా ఫోటోలు కూడా లేకుండా తెచ్చేస్తున్నాను మొత్తం అని ఆలోచిస్తున్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో ఇక శనివారం అయిపోయింది, ఆదివారానికి నేను అక్కడ ఉండాలి, శనివారానికే నేను దిగిపోవాలి. కానీ శనివారానికి వాడ సముద్రం మధ్యలో ఉంది. ఇక రాత్రి అలాగే బలవంతంగా పడుకున్న, నిద్ర లేదు. తెల్లవారి ఆదివారం వచ్చింది. ఆదివారం తుఫాను మధ్య వాడలో కూర్చున్నాను. ఆదివారం మనకున్న అలవాటు ఏంటి? ప్రార్థనకి వెళ్ళటం, ఆరాధన చేయటం. నాకు అనిపించింది వెంటనే ప్రార్థన చేద్దాం, ఆదివారం కదా అని ప్రార్థన చేయటానికి నేనున్న బెడ్ మీద మోకరించటా కూడా లేదు, ఇలా పడిపోతున్నాం. ఆ 2 రాడ్లు పట్టుకొని అలా మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో గుర్తు చేస్తున్నాడు, నువ్వు దేనికి పిలువబడ్డావు, ఏం చేస్తున్నావు, ఎందుకు మౌనం అయిపోయావు, సువార్త ప్రకటిస్తాను ఊపిరున్నంత వరకు అని వాగ్దానం చేసి ఎందుకు మరలా వెనుదిరిగావు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంటే నాకు వెంటనే యోనా జీవితం జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా నన్ను క్షమించండి, ఒకవేళ నా వలనే ఈ పరిస్థితి వాడలోనికి వస్తే ఇదిగో యోనాను క్షమించిన దేవుడు నన్ను కూడా క్షమించండి. మరలా చెప్తున్నాను, ఈ తుఫాను ఆపు చేసి మరలా జీవమిస్తే, మరలా బ్రతికిస్తే ఈసారి ప్రభువా విరామము లేకుండా ఊపిరున్నంత వరకు నీ కొరకే బ్రతుకుతానైనా అని ప్రభు సన్నిధిలో సమర్పణ తీసుకున్నాను. స్తోత్రం కలుగును గాక. నిజంగా నమ్మండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన గంటకి తుఫాన్ ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది యోనా కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా దేవుడు ఒకేలాగా పనిచేస్తున్నాడు. బాధ్యత కలిగిన వారు బాధ్యతలు విస్మరిస్తే వారిని ఎలా లైన్లోనికి తీసుకురావాలో దేవుడు అలాగే తీసుకొస్తాడని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, ఇంకా చెప్పండి హల్లెలూయా. వెంటనే తుఫాన్ ఆగింది. 1.5 రోజులు అండమాన్ వెళ్ళిపోయాం. దేవుని కృప వల్ల క్షేమంగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు బలమైన అభిషేకంతో నింపి వాడుకుంటాం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, కొన్నిసార్లు శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, తుఫానుల్లాగా మీ మీద పడుతుంటే ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా యోనాలాగా భయభక్తులు కలగవాడిని చెప్పుకొని నేను ఏదైనా పొరపాటు చేస్తున్నానా, నేను ఎక్కడైనా దేవునికి దూరం అవుతున్నానా, నేను ఎక్కడైనా ప్రభువుకి దూరంగా తిరుగుతున్నానా, ప్రభు నన్ను క్షమించండి, ఇగో నా జీవితాన్ని మరలా నీ వైపుకు తిప్పుకుంటున్నా, నీ చేతులకు అప్పగించుకుంటున్నా, నీ భద్రతలోకి వచ్చేస్తున్నా, నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాను, నన్ను క్షమించి నాకు పాఠాన్ని నేర్పించి నన్ను మరలా వాడుకోండి, నిలవబెట్టుకోండి, ఒక ప్రార్థనాపరుడిగా, ప్రార్థనాపరురాలుగా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చండి యేసయ్యా అని ఎవరు మరలా తమ జీవితాన్ని ప్రభు వైపుకు త్రిప్పుకొని తమ అతిక్రమాలు ఒప్పుకొని ప్రభు దగ్గరకు వస్తారో ఆయన నమ్మదగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. తీసుకువెళ్ళి తిమింగలం ఎక్కడికి ఎక్కింది యోనాని చెప్పండి. ఏ నినివేకి దేవుడు మొదట వెళ్ళమన్నాడో ఆ నినివే పట్టణంలో ఈ చేప యోనాను కక్కేసింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు నీ ద్వారా చేయించుకోవాలన్న పని చేయించుకునే వరకు నిన్ను నిద్ర పోనివ్వడైనా. ఆమేన్ చెప్పండి. నీ ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చాలనుకున్నప్పుడు నువ్వు ఎటు తప్పించుకోవాలనుకున్నా సరే చివరకు మళ్ళీ నిన్నువే తీసుకొచ్చేస్తాడు.
ఏదో ఒక రకంగా నీ రూటు మార్చి మధ్య నుండి తీసుకొచ్చి ఎక్కడ కక్కాలో అక్కడ కక్కిస్తాడు, ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేస్తాడు, ఎక్కడ వాడుకోవాలో నిన్ను అక్కడ వాడుకుంటాడు, ఎక్కడ ప్రార్థనాపరుడిగా జీవింప చేయాలో అక్కడ నిన్ను మరలా ప్రార్థనాపరుడిగా నిలబెట్టేస్తాడు. అందుకొరకు అవసరమైతే కొన్ని శిక్షలకు కూడా దేవుడు అనుమతిని ఇస్తాడు. మనము వాస్తవాన్ని తెలుసుకొని దేవుని వైపుకు తిరిగితే అప్పుడు నినివేకి వెళ్ళి ప్రకటించగా రాజుతో సహితము గోనె పట్ట కట్టుకొని బూడిద జల్లుకొని అందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ప్రార్థన చేశారు. చదువుదామా? 4వ వచనం. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణముకు నాశనముగా 40 రోజుల్లో నినివే పట్టణానికి నాశనం అయిపోతుంది అని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి రాజుగారు కూడా వినబడిందట. ఆయన కూడా తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడట. రాజు సహితము ఆ పని చేశాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియు రాజు తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములు చాటించి ప్రకటన చేసిరి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడేం జరిగింది? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి దేవుడే పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడట. చప్పటగొట్టి ప్రభువుని స్తుతించండి ఒకసారి. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్కసారి తిరిగి మళ్ళుకుంటే తాను చేయాలనుకున్న కీడు చేయక మాని పశ్చాత్తాపపడే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు ఉపవాసం ఉన్నారు? గనులేమి అల్పులేమి, పశువులు, ఎద్దులు, గొర్రెలు అన్నీ ఉపవాసం ఉండిపోయినాయి అంటండి. అన్నీ ఉపవాసం ఉండిపోయినాయి అట. ఎక్కడైనా విన్నారా ఈ మాట? పశువులు కూడా ఉపవాసం ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కఠినమైన ఉపవాసం చేశారో దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకి పశువులకున్న జ్ఞానం కూడా చెప్పండి. ఒక్క పూట ఉపవాసం ఉండండి అమ్మ అంటే, యోనాకాలంలో పశువులను చూసి బుద్ధి తెచ్చుకోండి ఒకసారి. ఏమైపోదు ఉపవాసం ఉంటే? ఒక్క పూట తింటం మానేస్తే ఏమవుదో? అవుతుందా? యథార్థంగా ప్రభు సందులో ప్రార్థించడానికి ఉపవాసం పెట్టుకుంటే దేవుడు ఇంకా బలాన్ని ఇస్తాడు మనకి. శరీరం డల్ అయితే ఆత్మ బలపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. కనుక ఉపవాసము, ప్రార్థన విడిచిపెట్టకండి. ఒక పట్టణానికి క్షేమాన్ని ఇచ్చింది ఉపవాస ప్రార్థన. దేవుడు తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడేలాగా చేసింది చెప్పండి ఉపవాస ప్రార్థన. గోనె పట్ట కట్టుకుంటాం అంటే తగ్గించుకుంటాం. చెప్పండి. రాజవస్త్రాలు తీసేశాడంటే ఏమొచ్చింది? రాజుకి తగ్గింపు వచ్చేసింది. చచ్చా, ఈ కదా నాకు కావాల్సింది, దీనుడిని అయిపోవాలి, నేను కూడా తగ్గించుకోవాలి. బూడిదలో కూర్చుని రాజసింహాసనాన్ని విడిచిపెట్టి బూడిదలో కూర్చుని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి గోజాడి దేవుని సన్నిధిని మొర్రపెట్టాడు. ఆ ప్రార్థన దేశానికి క్షేమాన్ని ఇచ్చింది. ఆమేన్. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు.
ఇంకా ఏ ఇంటిలో కీడుంది, ఏ ఊరిలో కీడుంది, ఎక్కడ కీడు సంభవిస్తుంది, అది ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి నిద్రపోతున్న, దర్శనం లేకుండా, మంట లేకుండా, గుండెల నిండా వేదన లేకుండా, దేవుని గురించిన భారం లేకుండా, సోమరితనంగా నిర్లక్ష్య స్వభావంతో నీ వల్ల ఒకవేళ పట్టణాలు పాడవుతున్నాయేమో, ఇంటిలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో, ఇంటిలో పాది శిక్షణ అనుభవిస్తున్నారేమో, దేవుడు తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక మాని పశ్చాత్తాపడటానికి ఇష్టపడుతున్నాడు. యోనా తిరిగినట్టు నీవు ప్రభు వైపుకు తిరగగలగాలి. ఆయన ఒప్పుకున్నట్టు నీవు కూడా నీవు చేసిన ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకోవాలి. దేవుని చేతిలోనికి రావాలి. దేవుడికి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. బాధ్యత కలిగిన విశ్వాసనైన నేను నా బాధ్యతను విస్మరించి అనేక సార్లు నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నానండి. యోనా వలె పశ్చాత్తాపడుతున్నాను. నా వల్లే నా కుటుంబానికి కొన్నిసార్లు కీడు కలుగుతుందేమో, సంతోషానికి బదులు దుఃఖం వస్తుందేమో. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నాకు కనువిప్పు కలిగి చేశాడు. ఇక నుండి ప్రార్థనను విస్మరించను. దేవుడు అప్పగించిన బాధ్యతను నేను నెరవేరుస్తాను. దేవుని కొరకు సాక్షిగా ఉంటాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలయ్యా. ఒక మనిషి మాట్లాడితే ఎవ్వరూ స్పందించరు. మీరు మాట్లాడారు కనుక ఇంతమంది బిడ్డలు స్పందించి వారి చేతులు పైకెత్తారు. ప్రియమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృపలో బలపరచండి. నీ కొరకు నిలవబెట్టుకునండి. హృదయవాంఛలు తీర్చండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు నామమున లయమైపోవునుగాక. నీ ఆత్మతో బలపరిచి గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునండి. యోనా కాలంలో పశువులతో సహా ఉపవాసం ఉండి నీ సన్నిధికి తీసుకురాబడ్డాయి. వాటికి ఉన్న జ్ఞానం కూడా కొన్నిసార్లు మాకు ఉండడం లేదు నాయనా. క్షమించండి. దేనిని నిర్లక్ష్యం చేయకుండా మా భక్తి జీవితాన్ని మేము కట్టుకోవడానికి నీ కృపను దయచేయండి. బిడ్డలందరిపై నీ హస్తం ఉంచండి. కోల్పోయిన సంతోషాన్ని తిరిగి దయచేయండి. కోల్పోయిన ఆశీర్వాదాలు తిరిగి అనుగ్రహించండి. కృప విస్తరించునుగాక. బిడ్డలందరి ద్వారా మీ నామానికి మహిమను పొందుమని ఈ ఉదయకాలం నీ సేవకుని బట్టి, నీ మాటలను బట్టి మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నా. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.